ఈరోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. గరుడ శక్తిని ఆవాహనం చేసుకున్న కరాలి ఆ శక్తిని ఫణీంద్రలోకి ప్రవేశపెట్టి ఫణీంద్ర రూపం మారిపోయేలా చేస్తుంది. ఫణీంద్ర, నువ్విప్పుడు గరుడ శక్తివి. నీ శక్తిని ఉపయోగించి పంచమిలో పెరుగుతున్న పిండాన్ని నాశనం చెయ్యి అని కరాలి చెప్పడంతో ఫణీంద్రలో ఉన్న గరుడ శక్తి, అలాగే కరాలి, నేనిప్పుడు నీ బానిసను, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తానని చెప్తాడు. తర్వాత మళ్ళీ కరాలి తన శక్తిని వెనక్కి తీసేసుకుంటుంది. నేను అనుకున్నానంటే ఏదైనా సాధిస్తాను ఫణీంద్ర. నా శక్తి మీద నాకు నమ్మకం ఉంది. అందుకే నేను గరుడ శక్తిని సంపాదించగలిగాను. నేను అవసరమైనప్పుడు ఈ శక్తిని నీలో ప్రవేశపెడుతూ ఉంటాను. అప్పుడు నువ్వు నేను చెప్పినట్లు చెయ్యని చెప్పడంతో ఫణీంద్ర కూడా అలాగే అని అంటాడు. స్కానింగ్ కోసం వెయిట్ చేస్తున్న పంచమిని నర్సు వచ్చి పిలవడంతో లోపలికి వెళ్తుంది. నర్సు స్కానింగ్ తీసి ఆ రిపోర్ట్లు తీసుకెళ్లి డాక్టర్కి ఇస్తుంది. స్కానింగ్ రిపోర్ట్ చూసిన డాక్టరు పంచమి, వైదేహి, మోక్షతో ఇలా చెప్తూ ఉంటుంది. అసలు ఈ రిపోర్ట్స్ చూసి నాకే అర్థం కావడం లేదు. మనిషి రూపురేఖలే కనిపించడం లేదు. కడుపులో బేబీ చాలా అబ్నార్మల్ గా కనిపిస్తుంది. మనిషి పిండం లాగా అసలు కనిపించడం లేదు అని చెప్తూ ఉంటుంది. అసలు ప్రాబ్లం ఏంటి అనేది నాకే క్లియర్ గా అర్థం కావడం లేదు. అయినా ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ చేయడం మంచిది కాదని చెప్తుంది. ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి అని డాక్టర్ చెప్పడంతో వైదేహి సోదమ్మ చెప్పిన మాటలను గుర్తు చేసుకుని భయపడుతుంది. పంచమి మాత్రం ఎక్కడ తన గర్భాన్ని తీసేయిస్తారో అని భయపడుతూ ఉంటుంది. నా కడుపులో నా తల్లి పెరుగుతుంది, నా తల్లిని నేను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు అని భయపడుతూ ఉంటుంది. స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకుని వాళ్ళందరూ ఇంటికి వచ్చేస్తారు. వైదేహి, మోక్షలను ఇంట్లో వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. ఏం చెప్పారు, ప్రాబ్లం ఏమీ లేదు కదా అని అడుగుతూ ఉంటే ఎవ్వరూ మాట్లాడకుండా కామ్గా ఉండడంతో చాలా పెద్ద ప్రాబ్లమే ఉన్నట్టుంది, లేకపోతే ఇంత సైలెంట్గా ఎందుకుంటారు, కడుపులో బిడ్డకు బదులు ఇంకేమైనా కనిపించిందా అని అడుగుతారు చిత్ర, జ్వాలలు. ఏం జరిగిందో చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది, ఎవరో ఒకరు చెప్పండి అని బామ్మ అడగడంతో నువ్వే చెప్పు మోక్ష, నేనేం చెప్పినా ఎవ్వరు నమ్మరు, నన్ను అపార్థం చేసుకుంటారని వైదేహి చెప్పడంతో మోక్ష మాత్రం ప్రాబ్లం ఏమీ లేదు, నాకైతే అది పెద్ద ప్రాబ్లంగా కూడా కనిపించడం లేదని చెప్పడంతో వైదేహి అసలు విషయాన్ని చెప్తుంది. పిండము అసాధారణంగా ఉందని, అబ్నార్మల్గా ఉందని డాక్టర్ చెప్పారు. అసలు ఆ గర్భాన్ని ఉంచుకోవడం కూడా మంచిది కాదని చెప్పారని చెప్తుంది. మాకు ముందే తెలుసు, అసలు పంచమి మనిషే కాదు, అలాంటిది పంచమి కడుపులో మనిషి ఎలా ఉంటుంది, మేమే అత్తయ్యని స్కానింగ్ తీయించమని సలహా ఇచ్చామని జ్వాల, చిత్ర చెప్తుంటే మోక్ష కోపంగా మీకు ముందే చెప్పాను, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని పెద్దదిగా చేసి న్యూసెన్స్ చేస్తారు, అందుకే స్కానింగ్ వద్దు అని చెప్పాను. మా విషయంలో మీరెవరూ జోక్యం చేసుకోవద్దు, భయపడాల్సిన పని కూడా వద్దు అని మోక్ష చెప్తూ ఉంటే ఇప్పటికే మా ముందు బాగా నటిస్తున్నావు మోక్ష, పంచమి ఏంటి ఎవరు అనేది నీకు బాగా తెలుసు, ఇప్పటికైనా ఓపెన్ అయిపోవచ్చు కదా అని అడుగుతుంది జ్వాల. బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో మోక్ష అని వాళ్ళ నాన్న కూడా సలహా ఇస్తాడు. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండడంతో పంచమి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోవడంతో మోక్ష కూడా పంచమి వెనకాలే వెళ్తాడు. అలా ఏడవద్దు పంచమి, ఏడుస్తూ ఉంటే కడుపులో ఉన్న మన బిడ్డకు మంచిది కాదు అని చెప్తూ ఉంటే పంచమి ఏడుస్తూ క్షమించండి మోక్ష బాబు, నేను మీ దగ్గర ఒక విషయాన్ని దాచాను, నా కడుపులో పెరుగుతున్నది ఎవరో కాదు, నా తల్లి విశాలాక్షి అని చెప్పడంతో మోక్ష ఒక్కసారిగా భయపడిపోతాడు. మళ్ళీ పాము గుర్తుకొస్తుంది. పంచమి కడుపులో మళ్ళీ పాము పుడుతుందా అన్నట్టుగా అతను భయపడిపోతాడు.